హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజొచ్చేసి ఈజీగా ఎలా చేసుకోవాలి పాలకూర కర్రీ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్‌లోడ్ చేశానంటే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారో వాళ్ళకైతే థ్యాంక్స్ అండి. సో, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, నేనైతే దీనికి పాలకూర కర్రీ చేయడానికైతే 7 కట్టలు పాలకూర కట్టలైతే తీసుకున్నానండి. సో, ఆ కట్టలైతే తీసుకున్నాను. తాజావి తీసుకున్నాను. సో, అవైతే ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో, నేను ఏదైతే చూపిస్తానో సేమ్ ప్రాసెస్‌లో అయితే చేయండి. చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఆ కూర అనేది తింటారు. సో, ఇప్పుడైతే చూద్దాము. నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఆకుకూరలన్నీ నీట్‌గా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసుకోవాలి ఫస్ట్. నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. లావు లావుగా అయితే కట్ చేసుకోకండి. సో, చేత్తో చింపినా కూడా లావు లావు వస్తాయి కదా! సో, దానికోసమే నైఫే తీసుకోండి. నైఫ్‌తోనే చిన్న చిన్నగా ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా సన్న సన్నగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకోండి. సో, ప్యాన్ వేడయ్యాక అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చాలా వేడవ్వాలండి. సో, ఆయిల్ అనేది చాలా వేడయ్యాక అందులో మనం ఆల్రెడీ ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! ఆ ఆనియన్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ ఆనియన్స్ వచ్చేసి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆ 2 ఆనియన్స్ సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, అవే ఇందులో యాడ్ చేసుకున్నాను. అలా ఒక నిమిషం పాటు కలబెట్టాక అందులో మనము ఒక స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేస్తామండి. సో, పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఇందులో మనము శనగపప్పు అనేది యాడ్ చేస్తున్నామండి. సో, శనగపప్పు అనేది నేనైతే అప్పటికప్పటికి వేశాను. సో, మీరు ఒక 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను అప్పటికప్పటికి ప్రెజెంట్ అయితే వేశానన్నట్టు 2 టైప్స్. సో, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. నానబెట్టైనా వేసుకోండి 10 మినిట్స్ బిఫోర్ లేదా స్పాట్‌లో అప్పుడప్పుడైతే వేసుకోండి. నో ప్రాబ్లమ్. అండ్ 1 స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ నేను. అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ యాడ్ చేశాను. మనము ఆకుకూర ఏదైతే కట్ చేసుకొని నీట్‌గా కడుక్కొని పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి. సో, నీట్‌గా అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇదనేది బాగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత దీనికైతే మనమైతే క్యాప్ అయితే ముయ్యాలండి. సో, క్యాప్ అనేది ఒక 3 మినిట్స్ అయితే ముయ్యండి. ఎందుకంటే ఆకుకూర అనేది బాగా మగ్గాలి. సో, అందుకోసమే ఒక 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే తీయొచ్చు. సో, నేనైతే ఇప్పుడైతే క్యాప్ అయితే మూసానండి. 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు క్యాప్ అయితే తీసాను. క్యాప్ తీసినాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి. సో, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము 2 స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో, కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే మనము మూత ముయ్యాలండి. సో, మూత మూసేసి క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. సో, ఇలా 3 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. సో, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నానండి. సో, ఓపెన్ చేశాక ఇప్పుడైతే గంట తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే నీట్‌గా కలబెట్టుకోవాలండి. ఎందుకంటే అడుగంటకుండా మాడిపోకుండా. సో, అందుకోసమే నీట్‌గా అయితే కలబెట్టుకోవాలి. నేనిక్కడ 2 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసుకొని దాన్నైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా. సో, ఇప్పుడైతే 2 పచ్చిమిర్చీస్ ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నానో ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ కరివేపాకు కూడా కొద్దిగా అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ అయితే ముయ్యాలి. సో, ఇక్కడ నేనైతే క్యాప్ అయితే మూస్తున్నాను. సో, మళ్ళీ ఒక 3-4 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సో, క్యాప్ అనేది ఓపెన్ చేశాక ఒకసారి అయితే బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలండి. పెద్ద గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని నేను ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, మీకు కూడా ఇంకొంచెం మగ్గాలి ఆ కూర అని అనుకుంటే మీరు కూడా ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ టు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో, యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని సో, మూత అయితే పెడుతున్నాను. సో, మళ్ళీ 3 మినిట్స్ తర్వాతకి నేను క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సో, ఇప్పుడైతే క్యాప్ అయితే పెట్టేశాను. సో, క్యాప్ పెట్టేసాను. 3 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే క్యాప్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి మళ్ళీ గంట తీసుకొని ఒకసారి నీట్‌గా అయితే కలబెట్టుకోవాలి.
ఇలా నీట్గా కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ టు 4 మినిట్స్ అయితే క్యాప్ అయితే మూస్తున్నానండి నేను ఇక్కడ. సో ఇప్పుడైతే నీట్గా కలబెట్టుకుంటున్నాను. కలబెట్టుకున్న తర్వాత క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో క్యాప్ అయితే క్లోజ్ చేశానండి. సో తర్వాత 3 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో క్యాప్ అనేది ఓపెన్ చేశాక ఒకసారి అయితే బాగా కలబెట్టుకుంటున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడైతే జస్ట్ గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర అయితే చల్లుతున్నానండి. సో ఇంకా కొత్తిమీర చల్లేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో కొద్దిగా కొత్తిమీర అనేది తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని దాంట్లో చల్లేసుకొని కలిపెట్టేసుకోండి. అంతే, కర్రీ చాలా సింపుల్ అండి. 10 to 15 మినిట్స్లోగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అయితే వస్తుంది. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తింటారండి. సో చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాత్రం ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. కంపల్సరీ టేస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా వాళ్ళు చాలా చాలా లైక్ చేస్తారు ఈ ప్రాసెస్ని. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.